ఇదైతే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ పరిపాలించి నిరుద్యోగులకు అన్యాయం చేసి విద్యార్థులకు ఉపాధి కల్పించకుండా విద్యార్థులను మోసం చేసిందో అదే తప్పును కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలనుకోవడం లేదు. ముఖ్యంగా విద్యార్థులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అడుగులు ముందలకి వేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇటు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు హైదరాబాద్ లో ఐటీని మరింత డెవలప్మెంట్ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. తాజాగా హైదరాబాద్ సిటీకి సమీపంలో త్వరలోనే సెకండ్ ఫేజ్ జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రాథమికంగా సుమారు 300 ఎకరాల్లో 2000 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించనున్నామని, చివరకు 1,00,000 కోట్ల పెట్టుబడులతో 10 ఫార్మా విలేజీలను ఏర్పాటు చేసే ప్రాసెస్ ఇప్పటికే మొదలైందన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సాహిక పరిశ్రమవేత్తలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. దాదాపుగా 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయన్నారు. వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ఫీల్డ్ ఫార్మా సెక్టర్లలో ఈ ఫార్మా విలేజ్లు వస్తాయన్నారు. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయో ఏషియా సదస్సును హైటెక్స్ లో మంగళవారం ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చారు. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుకు ఈ ఏడాది ఎంపికైన నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెన్జను సీఎం అభినందించారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయనకు ఈ అవార్డును బహుకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలున్న పరిస్థితుల్లో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న బయో ఏషియా సదస్సు కీలకంగా మారిందన్నారు. బయోసైన్స్ రాజధానిగా హైదరాబాద్ నేడు యావత్ మానవాళికి ఒక భరోసాగా నిలిచిందని అన్నారు. వైరస్ భయాలను ధీటుగా ఎదుర్కోగలమనే నమ్మకాన్ని హైదరాబాద్ కలిగించిందన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే వినియోగించే ప్రతి 3 వ్యాక్సిన్లలో ఒకటి హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతున్న అంశాన్ని గుర్తు చేశారు. ఆరోగ్య భద్రత విషయంలో ప్రపంచంలోని అందరికీ సమస్యలు ఒకేలా ఉన్నాయని కోవిడ్ నిరూపించిందని, అయితే వాటికి పరిష్కారాలను కూడా మనం కలిసికట్టుగానే సాధించాలని సీఎం సూచించారు. ఒక బయో సైన్స్ లోనే కాదు, ఐటీ, సాఫ్ట్వేర్, రీసెర్చ్, స్టార్టప్ రంగాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ను మరింత సమున్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఇక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన అనుకూల వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు. చిన్న స్టార్టప్లు, పెద్ద కార్పొరేట్ కంపెనీలకు వారధిగా ఎంఎస్ఎంఈ రంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మీరు నింగిలోని తారల వద్దకు చేరాలని కలలు కంటే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్లే రాకెట్ల తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. ఇటీవల దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు భారీగా స్థాయిలో 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. ఏటా 5 కోట్ల డోసుల వ్యాక్సిన్ల ఉత్పత్తి లక్ష్యంగా ప్రఖ్యాత టకేడా సంస్థ బయోలాజికల్ ఈ సంస్థతో కలిసి హైదరాబాద్లో తయారీ కేంద్రాన్ని నెలకొల్పడాన్ని సీఎం స్వాగతించారు. వైరస్ల వల్ల ప్రపంచంలో నెలకొన్న భయాలకు హైదరాబాద్ నుంచి నమ్మకాన్ని కల్పిస్తున్నామని సీఎం అన్నారు. జర్మనీకి చెందిన మిల్టేనీ సంస్థ తన రీసెర్చ్ సెంటర్ను హైదరాబాద్లోనే ఏర్పాటు చేసిందన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1 గంట ప్రయాణ దూరంలోనే ఫార్మా విలేజీలను ఏర్పాటు చేస్తున్నందున ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. మానవాళికి మంచి చేసే చర్చలు ముందడుగుతో హైదరాబాద్ బయో ఏషియా సదస్సు విజయవంతం కావాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆకాంక్షించారు.